హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. సింగపూర్లో ఉన్న టెంపుల్కి వచ్చాం కదా. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి పక్కనే ఈ కొబ్బరి చెట్టు ఉంటుంది. కాయలు కూడా అందుతూ ఉంటాయి. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా అలా ఉంటాయి. ఈ టెంపుల్ మన రెగ్యులర్ టెంపుల్స్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. గాలి గోపురం తర్వాత ధ్వజస్తంభం అలా కాకుండా ఇలా 2 అంతస్తుల్లో ఉండి అందులో మొదటి అంతస్తులో దేవుళ్ళు ఉంటారు. మనకి ఎదురుగా కనిపిస్తున్న స్వామి జ్ఞానమునేశ్వర స్వామి. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆయనకి ఇరువైపులా పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ లోపలైతే ఇలా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ డేస్ లోని అప్డేట్స్ ని తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ లో ఒకవైపుగా పార్వతీ పరమేశ్వరుల పిల్లలు గణపతి, అలాగే అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, నవగ్రహాలు అన్ని ఉంటాయి. ఆంధ్రాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏంటమ్మా నువ్వున్న విజయవాడలో కూడా ఇలా జరిగింది అని ఆ అమ్మని ప్రశ్నిస్తుంటే విఘ్నేశ్వరుడు నా చెవు మెలేసి ఇసుకని తవ్వేస్తూ, చెరువుల్ని పూడ్చేస్తూ, చెట్లని నరికేస్తూ, నదుల్ని నాశనం చేస్తుంటే ఆ ప్రకృతి ప్రకోపించదా అన్నారు. స్వామి అది చేసింది మేం కాదు కదా అంటే చూస్తూ మౌనంగా ఉంది మీరే కదా అంటున్నారు.